అధిక బరువు కూడా ఈ రోజు రేపుల్లో చాలా కామన్. ఒబిసిటీ. నెక్స్ట్ ఇంతకుముందు అమెరికాలో చాలా మంది మీ చిల్డ్రన్ నుంచి చూసి ఉంటారు. ఒబిసిటీ అనేది బిగ్గెస్ట్ డిసీజ్. అది ఇండియాలో కూడా ఇప్పుడు పాకుతుంది. చాలా మంది వేరియస్ రీజన్స్ వల్ల ఈ ఒబిసిటీ డే బై డే పెరుగుతుంది. మెయిన్ రీజన్ ఇది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ రోజు రేపుల్లో చిల్డ్రన్ ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్, కాలేజీలో ఉన్న వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ. ప్లే గ్రౌండ్స్ చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఎనర్జీ స్పెండ్ చేయకుండా ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. అదే విధంగా జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్, ఐస్ క్రీమ్ ఎక్సెస్ క్వాంటిటీలో తినడం వల్ల కూడా ఈ వెయిట్ పుట్ ఆన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆక్యుపేషన్ లో అంటే జాబ్కి వచ్చేస్తే చాలా వరకు ఐటీ జాబ్స్ ఈ రోజు రేపుల్లో కంప్యూటర్ మీద కూర్చొని కంటిన్యూస్ గా అవర్స్ కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా జంక్ ఫుడ్ కూడా ఎక్కువ తినడం వల్ల ఈ ఒబిసిటీ అనేది పెరుగుతుంది. అయితే ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళకు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ నీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది? ఒబిసిటీ ఉన్నంత మాత్రాన ఆర్థరైటిస్ వస్తుందనేది ఎవరికి తెలియదు. అది ప్రాబబ్లీ నిజం కాకపోవచ్చు. కానీ ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో అండ్ ఒబిసిటీ ఉంటే ఈ సిమ్టమ్స్ చాలా సివియర్ గా ఉంటాయి. ఎందుకంటే సింపుల్ బయోమెకానిక్స్ అంటే మనం నడిచేటప్పుడు నార్మల్ వాకింగ్ చేసేటప్పుడు మనము మోకాలు పైన 6 times ఆఫ్ మన బాడీ వెయిట్ పడుతుంది. కండరాల కంట్రాక్షన్ వల్ల అంత ఫోర్స్ క్రియేట్ అవుతుంది. అదే మనం మెట్లు ఎక్కువ ఎక్కడం దిగడం వల్ల 12 times ఆఫ్ మన బాడీ వెయిట్ పడుతుంది. కింద కూర్చొని లేవడం వల్ల అప్ టు 15 to 18 times ఆఫ్ బాడీ వెయిట్ ఈ నీ జాయింట్ పైన పడుతుంది. అందుకని ఎవరైతే ఓవర్ వెయిట్ ఒబిసిటీ ఉందో వాళ్ళలో ఈ లోడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే 50 kilos ఉన్న వాళ్ళకే ఎంత 10 times అంటే 500 kilos. అదే 100 kilos ఉన్న వాళ్ళకు 1000 times వెయిట్ పడుతుంది. దాని వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ డ్యామేజ్ కావడానికి ఉంటుంది. ఇనీషియల్ గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు అదేమవుతుందంటే ఇది ఫర్దర్ డ్యామేజ్ కావడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఎవరైతే ఒబీస్ ఉన్నారో ఆర్థరైటిస్ సిమ్టమ్స్ చాలా సివియర్ గా ఉంటాయి. ఎందుకంటే ఇన్ని టైమ్స్ ఆఫ్ లోడ్ పడుతుంది కదా జాయింట్ పైన. అందుకని ఆ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ పెయిన్ సివియర్ గా ఉంటుంది. మీరు గమనించినట్టుగా మనము అరచేతులు కానీ ఎక్కడ కొంచెం ప్రెషర్ కొంచెంసేపు పెట్టామనుకోండి అది నొప్పి రాదు. అదే ప్రెషర్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేస్తూ పోతే నొప్పి కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా జాయింట్ లో కూడా మన బాడీ ప్రపోర్షనేట్ గానే సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఎవరికైతే ఆర్థరైటిస్ బిగిన్ అయిందో, ఆర్థరైటిస్ ఉందో, ఆర్ ఎవరికైతే ప్రీడిస్పోజిషన్ ఉందో వెయిట్ రిడక్షన్, వెయిట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఫ్యాక్టర్ అదే పెట్టుకుంటే వెయిట్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఈ సిమ్టమ్స్ నొప్పి మెయిన్లీ తగ్గుతుంది. అదే విధంగా ఈ ఆర్థరైటిస్ ఫర్దర్ ప్రోగ్రెస్ కూడా తగ్గడానికి పాసిబిలిటీ. అండ్ మనము నడిచేటప్పుడు వెయిట్ తగ్గడం వల్ల కండరాలు బలంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బరువు అనేది జాయింట్ పైన కాకుండా మన మసిల్స్ కూడా తీసుకొని జాయింట్ ను ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు ఒబిసిటీ ఉంటే ప్రాబబ్లీ ఆపరేషన్ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కొంచెము మిగతా వాటికంటే ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా అంటే వీళ్ళలో కొంచెము ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. డివిటి అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా కొంచెము ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎవరైతే ఒబిసిటీతో సఫర్ అవుతున్నారో వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీ జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. ఎవరికైతే ఇనీషియల్ ఆర్థరైటిస్ ఉందో సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. ఫర్దర్ డ్యామేజ్ కూడా ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది.